హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్తీగా కరివేపాకు కారం పొడిని అయితే చూపించబోతున్నాను. కరివేపాకుతో ఇలా పొడి చేసి పెట్టుకొని రోజుకొక ముద్దలో తింటే హెల్త్కి చాలా మంచిది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కరివేపాకుని శుభ్రం చేసి తడి లేకుండా ఇలా పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకును వేసుకొని డ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకొని 1/4 కప్పు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత 7 లేదా 8 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి పొడి చేసుకొని ఒక జార్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా హెల్తీగా కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కరివేపాకు పొడి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి అయితే చూసేసాం కదా. ఇప్పుడు కరివేపాకుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు వేసుకొని డ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసి వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని 2 నిమిషాలు వేగించి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. కొద్దిగా పొడి చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పోపు కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపి వేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే మన కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ కరివేపాకుతో పచ్చడైనా సరే పొడైనా సరే చేసుకొని పెట్టుకొని ఓ రోజుకొక ముద్దలో తింటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేనండి, కరివేపాకుతో ఈ 2 రెసిపీస్ అయితే చూసేసాం కదా. టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.